అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్తే. సార్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. పయ్యావుల కేశవ్ గారు దీని మీద చాలా కష్టపడి ఆ, ఆ, బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది. 3 లక్షల పైన కోట్ల బడ్జెట్ ఇది. చాలా జంబో బడ్జెట్ ఇది. ముఖ్యంగా పెద్దపీట ఈ కూటమి ప్రభుత్వం యొక్క హామీలకి పెద్దపీట వేశారు. ఎలా చూడాలంటారు? అంటే ఇన్ని రోజులు ఆ, జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్తూ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి ఇవ్వలేదు, ఇస్తా అని చెప్పారు, వీళ్ళు మోసం చేశారన్నారు. ఇప్పుడు అదే మాట ఇప్పుడు బయటికి వెళ్ళి అదే చెప్తారా? మీకు 15,000 వస్తుంది, నీకు 15,000 వస్తుంది అని చెప్పేసి అదే చెప్పబోతారా ఏంటి? ఎలా చూడాలంటారు దీన్ని? బడ్జెట్ మీద మీ స్పందన తెలియజేయండి సార్. వాస్తవంగా 2024లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితి చాలా అస్తవ్యస్తంగా ఉందనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనా హయాంలో సృష్టించిన అప్పుల విధ్వంసం. ఎందుకంటానంటే జిఎస్డిపి స్థాయిని మించి అప్పులు చేసి 5 సంవత్సరాల కాలంలో అంటే టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్కే ఖర్చు పెట్టుకుంటా మూలధన వ్యయాన్ని పూర్తిగా తగ్గించుకుంటూ పునరుత్పాదక గురించి అసలు ప్రస్తావన లేకుండా సంపద సృష్టి అనేది మృగంగా మార్చేసి ఒక రకమైన ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించిన నేపథ్యంలో పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగలిగారు. అంటే ఆ రోజు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వం తనకి దక్కిన 9 నెలల కాల పరిమితికి మాత్రమే 3 విడతల్లో 2 సార్లు 2 నెలల కాలానికి ఆమోదించుకొని చివరగా పూర్తి స్థాయి బడ్జెట్ ని 2024-25 సంవత్సరానికి ప్రవేశపెట్టగలిగారు. కానీ అది కూడా లిమిటెడ్ కాల పరిమితికి మాత్రమే. కాబట్టి దాన్ని కూడా పూర్తి స్థాయి బడ్జెట్ గా పరిగణలోకి తీసుకోలేము మనం. అటువంటి స్థితి నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టబడ్డ మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్ గా మనం పరిగణించవచ్చు. ఈ బడ్జెట్ లో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి, ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ వ్యయాలని ఎలా ఖర్చు చేయాలనుకుంటుంది అనేది ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ద్వారా ప్రభుత్వం తన విజన్ ని తెలియజేయడం జరిగింది. ఓవరాల్ గా 3,22,359 కోట్ల 33 లక్షల రూపాయల ఈ బడ్జెట్ అనేది ఈ రోజు ఈనాడులో బ్యాన్ ఐటమ్ గా వచ్చిన బాహుబలి బడ్జెట్ అనేది ఎలా అయితే ఈనాడు బ్యాన్ ఐటమ్ మెన్షన్ చేశారో ఖచ్చితంగా బాహుబలి బడ్జెట్ గానే దీన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగే నాటికి ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లు దాటి ఉండేది. ఆ స్థాయి నుంచి ఈ దశాబ్ద కాలంలో విభజన జరిగిన 2 రాష్ట్రాలు కూడా దాదాపు ఇవాళ 5-6 లక్షల కోట్ల స్థాయికి బడ్జెట్ ని పెంచుకోగలిగాయి, బడ్జెట్ ఎస్టిమేట్స్ ని పెంచుకోగలిగాయి. అంటే ఎస్టిమేట్స్ కి తర్వాత వాస్తవ కేటాయింపుల నుంచి వాస్తవ ఖర్చుకి మధ్య కొద్దిపాటి వ్యత్యాసం ఉన్నా కూడా దాదాపుగా ఈ స్థాయికి ఈ దశాబ్ద కాలంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజన చెందిన 2 రాష్ట్రాలు కూడా ఎమర్జ్ అవడం అనేది 100% ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ఆర్థిక విధ్వంస స్థితిలో నుంచి రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమేనా అని చెప్పని 2024 జూన్ 12 పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆర్థిక స్థితిగతుల మీద అసెంబ్లీకి సబ్మిట్ చేసిన వైట్ పేపర్ లో ఆ రోజు 9,74,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఈ అప్పులకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 60,000 కోట్ల రూపాయల వరకు వాయిదాలు అలాగే వడ్డీకి చెల్లింపులకే ప్రభుత్వ ఆదాయ వనరులు సరిపోతాయి. రాబోయే భవిష్యత్ ఆదాయాల మీద కూడా ప్రభుత్వం అప్పులు చేసింది. గ్యారంటీడ్ అండ్ నాన్ గ్యారంటీడ్ అప్పులు, కార్పొరేషన్ల పేరిట తెచ్చినప్పుడు, అలాగే ఓపెన్ మార్కెట్ లో తీసుకొచ్చినప్పుడు, బాండ్లు వేలం ద్వారా తీసుకొచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినప్పుడు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకొచ్చినప్పుడు, వీటన్నిటిని కలుపుకుంటే దాదాపుగా 10 లక్షల కోట్ల పైగా అప్పుల భారం రాష్ట్రానికి క్యారీ ఫార్వర్డ్ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాస్తవ రూపంగా ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు పరచగలుగుతుందా లేదా
అంటే వివిధ సంక్షేమ పథకాలని అమలుపరుస్తూ సైమల్టేనియస్ గా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రాష్ట్ర యువత ఉపాధి లేక ఒక నైరాశ్యంలో మునిగిపోయారు. ఆ నైరాశ్యంలో మునిగిపోతున్న యువతను చూసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా కుమిలిపోతున్న పరిస్థితి. ఇటువంటి స్థితిలో యువగళం అని చెప్పని ఒక పాదయాత్ర సంకల్పించుకున్న నారా లోకేష్ ద్వారా తమ అధికారం కనుక తమకు దక్కితే 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము రాబోయే 5 సంవత్సరాల కాలంలో అని చేసిన వాగ్దానాన్ని నమ్మిన యువత, వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్డీఏ కూటమిని అనుసరించారు. వారి వెనక ర్యాలీ అయ్యారు, వారికి ఓట్లేశారు, వారి అధికారంలో రావడానికి కీలకంగా దోహదం చేశారు. మరి 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే కనీసం 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించాల్సిన అవసరం ఉంది. మరి 30 లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించాలి అని అంటే ఖచ్చితంగా దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ అవైలబిలిటీ, ల్యాండ్ అవైలబిలిటీ, లాజిస్టిక్స్, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఇటువంటి వాటిని అన్నిటిని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర బ్రాండింగ్ ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. మెరుగైన ఇండస్ట్రియల్ పాలసీస్ ప్రభుత్వ పరంగా కూడా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగే వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. మరి ఇవన్నీ ఇప్పుడున్న ఆర్థిక స్థితిగతుల్లో సాధ్యమేనా? ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఇంతగా పెట్టుబడులను రప్పించడం, రాష్ట్ర బ్రాండింగ్ ని పునరుద్ధరించడం, ఆ పెట్టుబడులు రప్పించిన దాన్ని సాకారం చేసుకుంటూ రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన, ఇవన్నీ కూడా సాధ్యమేనా అన్న అనుమానాలతో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో రెవెన్యూ డెఫిసిట్ ఉంది, అలాగే ద్రవ్యలోటు ఉంది. దాదాపుగా 30,000 కోట్ల పైగా రెవెన్యూ డెఫిసిట్ కనిపిస్తా ఉంది, అలాగే 79,000 కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉంది. అంటే ప్రభుత్వ ఆదాయానికి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఖర్చుకి మధ్య ఉన్న వ్యత్యాసం. ఈ 79,000 కోట్ల రూపాయలని ఎలా మీట్ అవుతారు అనుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా స్పష్టం చేసింది, బడ్జెట్ పరంగా స్పష్టం చేసింది, దాదాపుగా 1,04,000 కోట్ల రూపాయలని ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్, కేంద్ర ప్రభుత్వ బారోయింగ్స్, వీటి ద్వారా పులప్ చేసుకుంటాము అని చెప్పని. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి అంటే ప్రస్తుతం ఇప్పుడున్న 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల అప్పులు భారం ప్రభుత్వం మీద, ప్రజల మీద మోపబడితేనే ఇది సాధ్యం. అయితే ఈ 1,00,000 కోట్లని, అంటే ప్రస్తుతం ఉన్న ద్రవ్యలోటు 79,000 కోట్లు అంటే సుమారుగా 80,000 కోట్లని ఎలా పోలప్ చేసుకుంటారు? ప్రభుత్వానికి ఇప్పటికే క్రెడిట్ రేటింగ్ పరంగా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంస పర్యవసానం రాష్ట్రానికి అప్పులు పుట్టడమే గగనంగా మారిపోయింది అని చెప్పని నేను ఆర్థిక శాఖ మంత్రి గారే అసెంబ్లీకి బడ్జెట్ రూపంలో తెలియజెప్పడం జరిగింది. బడ్జెట్ సమర్పించే సందర్భంగా వారు ఆ వివరణ ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ క్రెడిబిలిటీని పెంచుకోవాలి, అలాగే అప్పులు సమీకరించుకోవాలి. సమీకరించుకున్న అప్పుల్లో 40,000 కోట్ల పైగా మూలధన వ్యయానికి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి బహుశా నేను అనుకోవడం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ స్టేట్ గత బడ్జెట్ లో 24,000 కోట్లు ప్రతిపాదించారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో 23,000 కోట్లు మూలధన వ్యయానికి ఖర్చు ప్రతిపాదించారు. ఆ స్థాయి నుంచి వాళ్ళ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ 40,000 కోట్ల రూపాయలు మూలధన వ్యయం మీద ఖర్చు పెట్టడం ద్వారా, దాని ద్వారా క్రియేట్ అయ్యే అసెట్స్, దాని ద్వారా క్రియేట్ అయ్యే వెల్త్, దాని ద్వారా క్రియేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగడానికి దోహదం చేస్తుంది. తద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ రావడానికి కూడా దోహదం చేస్తుంది. మరి ఇవన్నీ సుసాధ్యం కావాలి అని అంటే ఖచ్చితంగా బడ్జెట్ పరంగా కొంత కష్టతరమైన వ్యవహారమే. అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటి సవారీ చేయక తప్పదు. అదే సందర్భంలో రెండో పక్క ఎన్నికలకు ముందు తాము చేసిన సూపర్ 6 వాగ్దానాలకు అనుగుణంగా అతి కీలకమైన వాగ్దానాలైన తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవ, ఈ రెండును కూడా ఒక షెడ్యూల్డ్, అంటే ఏప్రిల్ మే నెలల్లోనే ఈ 2 పథకాలు కూడా అమలు చేస్తాము అని చెప్పని ప్రకటించడం జరిగింది. దానికి తగిన బడ్జెట్ కేటాయింపులు కూడా చేయడం జరిగింది. దాదాపుగా తాము చేసిన వాగ్దానానికి అనుగుణంగా ప్రతి స్కూల్ ఏజ్ విద్యార్థికి 15,000 రూపాయలు, అంటే ఇంట్లో ఎంతమంది సంతానం ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తాము అని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగా ఇవాళ 9,400 కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకం కోసం కేటాయించడం జరిగింది.
అలాగే అన్నదాత సుఖీభవ. ప్రతి రైతుకి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పిఎం కిసాన్ యోజన 6,000 రూపాయలకి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 14,000 కలిపి ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, నిన్న ప్రభుత్వం బడ్జెట్ లో తెలియజేసిన ప్రకారం కౌలు రైతులకి కూడా ఈ 20,000 రూపాయలు వర్తింపజేస్తాము అని చెప్తా ఉన్నారు. మరి ఇది సాంకేతికంగా కౌలు రైతులకి అంటే ఎలా ఐడెంటిఫై చేస్తారు కౌలు రైతులు అనేది ఒకటి క్రూషియల్ చర్చ. ఎందుకంటే ఇవాళ సహజంగానే రాష్ట్రంలో ఉన్న ప్రధాన భూ వనరులు భూ యజమానుల చేతుల్లో ఉన్న వ్యవసాయం మాత్రం ప్రధానంగా కౌలు రైతుల చేతుల్లోనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయదారుడు అంటే భూ యజమాని కౌలు రైతుకి ఇతను మా భూమి మీద కౌలుదారుడు అని చెప్పనే గుర్తింపు పత్రాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే కౌలుదారుల చట్టం ప్రకారం రేపటి రోజున భూ యాజమాన్య హక్కులు రిస్కులో పడతాయనే ఉద్దేశంతో అనార్గనైజ్డ్ గానే ఇప్పటిదాకా కౌలుదారీ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కౌలుదారుల్ని ఏ ప్రాతిపదిక మీద ఐడెంటిఫై చేసి వారికి ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పిస్తుంది అనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అదే సందర్భంలో వివిధ కుల కార్పొరేషన్లకి ముఖ్యంగా ఎస్సీ సప్లాను, బీసీ సప్లాను, మైనార్టీ సప్లాను, ఎస్టీ సప్లాన్కి చాలా విరివిగా నిధులు కేటాయింపు చేయడం జరిగింది. అలాగే కాపు ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపు కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్ కూడా విరివిగా కేటాయింపులు చేయడం జరిగింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి అలాగే వాళ్ళకి రుణాలు ఇవ్వడానికి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వివిధ కుల కార్పొరేషన్లకి ఇతోధికంగా నిధులు కేటాయింపు చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో కేవలం నామమాత్రపు కార్పొరేషన్ ఏర్పాటు తప్ప వాటికి నిధులు కేటాయింపే జరగని దాంతో పోల్చి చూసినప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా చేసిన కేటాయింపులు ఖచ్చితంగా ఆయా వర్గాల యువతకి ప్రధానంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి చాలా దోహదం చేస్తాయి అనేది వాస్తవం. అదే సందర్భంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, వైద్య ఆరోగ్య శాఖ, ప్రాథమిక విద్య, ఇలా ఒక్కొక్క రంగానికి చేసిన కేటాయింపుల పరంగా చూసుకున్నప్పుడు 100కి 100 ఆహ్వానించదగ్గ స్థాయిలోనే కేటాయింపులు ఉన్నాయి. అదే సందర్భంలో రాష్ట్రానికి అతి కీలకమైన ఇరిగేషన్ రంగానికి దాదాపుగా 18,000 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. అందులో ప్రత్యేకంగా 6,700 కోట్ల రూపాయలని పోలవరం ప్రాజెక్టు, అంటే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టుకి ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించినా కూడా అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రియంబర్స్ అవుతుంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి రియంబర్స్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా ముందస్తుగా పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లోనే 6,000 కోట్ల పైగా కేటాయింపు చేయడం, అలాగే ముఖ్యంగా 11,300 కోట్ల రూపాయలని ఇరిగేషన్ రంగానికి కేటాయించడం, అందులో మోర్ పర్టికులర్లీ అనంతపూర్, చిత్తూరు జిల్లాలకి ఇతోధిక ప్రయోజనం కల్పించే హంద్రీనేవా ప్రాజెక్టు కోసమే 3,300 కోట్ల కేటాయింపులు చేయడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రధానంగా ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నుంచి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు కానీ, అలాగే దుర్భిక్ష తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రజలను వంచిన వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిపోయింది, జాతికి అంకితం చేస్తాను అని చెప్పిన ప్రకటన స్థాయి నుంచి ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం కోసం గత బడ్జెట్ లో ప్రతిపాదించిన 300 కోట్లకు తోడుగా ఇంకొక 300 కోట్లు కేటాయింపు చేయడం, దీంతో ప్రధానంగా ల్యాండ్ అక్విజిషన్ లాంటి సమస్యలు పూర్తి చేయడానికి ఆస్కారం కలగటం, ఏదేమైనా సరే ఏ రంగానికి ఆ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ పారిశ్రామికీకరణ పెంచడానికి కూడా ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుంటూ ఈ బడ్జెట్ ప్రతిపాదనలు 100కి 100 ఆహ్వానించదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. అదే సందర్భంలో కొన్ని అసంతృప్తి గళాలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అంటే ప్రభుత్వోద్యోగులకి 12వ పిఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అమలు చేయాల్సి ఉన్నా కూడా ఆయన పాలనా హయాంలో అది అపరిష్కృతంగానే ఉండిపోయి ఉంటాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 9 నెలల పాటు ఇంకా ఇంటర్న్ రిలీఫ్ అంశం కూడా ఇంకా అపరిష్కృతంగానే ఉన్న నేపథ్యంలో అది ప్రభుత్వోద్యోగుల వైపు నుంచి పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ ఎప్పటికీ అమల్లోకి వస్తుంది, అలాగే ఇంటర్న్ రిలీఫ్ ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారనే క్లారిటీ కూడా ఈ బడ్జెట్ లో ప్రతిపాదించకపోవడం కొంత అసంతృప్తికి ఉద్యోగ వర్గాలలో దోహదం దారితీసింది అనేది వాస్తవం. కాబట్టి ఈ అసంతృప్తుల్ని అదే సందర్భంలో సంతృప్తుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదించిన నేపథ్యంలో ఖచ్చితంగా రెవెన్యూ డెఫిసిట్ అలాగే
ఫిజికల్ డెఫిసిట్. ఈ రెండింటిని ఓవర్కమ్ అవడానికి భవిష్యత్తులో ప్రజల మీద పన్నుల భారం మోపే ఆస్కారం ఉందా? ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ వాళ్ళ 80,000 కోట్ల రూపాయల స్థాయికి చేరున్న నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని అధిగమించాలి అని అంటే ఖచ్చితంగా ఆదాయ వనరులు పెంచుకొని తీరాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో పన్నేతర ఆదాయం కూడా గత సంవత్సరం 7,000 కోట్ల నుంచి 7,800 కోట్లు మాత్రమే పన్నేతర ఆదాయం వచ్చిన దగ్గర ఈసారి 19,000 కోట్లుగా పన్నేతర ఆదాయాన్ని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఒక పక్క ప్రభుత్వానికి తనకు ఆదాయం సమకూర్చే ఇసుక రేవులు లాంటివి ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి, వాటి నుంచి ఆదాయ వనరులుగా భావించడానికి ఆస్కారం లేదు అని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, అదే సందర్భంలో మద్యం రీటైల్ అమ్మకం నుంచి కూడా ప్రభుత్వం వైదొలిగిన నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వ ఆదాయ వనరులు పెంచుకోవడం అనేది ఒక రకంగా కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. అదే సందర్భంలో ఈ పన్నేతర ఆదాయాన్ని కూడా 11-12 వేల కోట్లు అదనంగా ప్రతిపాదించిన నేపథ్యంలో వీటికి తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ కూడా దాదాపుగా గత టెన్యూర్ లో 21,000 కోట్లు ప్రతిపాదిస్తే ఈ సంవత్సరం 32,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. అంటే 10-11 వేల కోట్లు అదనంగా గ్రాంట్ తెచ్చుకోగలము అని చెప్పిన ఒక నమ్మకాన్ని కనపరుస్తా ఉన్నారు. ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ప్రస్తుతం ఉన్న సుహృద్భావ వాతావరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ గ్రాంట్లని సక్రమంగా సకాలంలో తెచ్చుకున్న పక్షంలో మాత్రమే ఈ బడ్జెట్ వాస్తవ గణాంకాలకు అనుగుణంగా ఖర్చును కూడా ప్రతిపాదించడానికి ఆస్కారం ఉంది. బడ్జెట్ ఎస్టిమేట్స్ వేరు, బడ్జెట్ అలొకేషన్స్ వేరు, బడ్జెట్ ఎక్స్పెండిచర్ వేరు. ఇవాళ బడ్జెట్ ఎస్టిమేట్స్ లో ప్రతిపాదించిన 3,22,200 కోట్ల 359 కోట్ల రూపాయలు బడ్జెట్ అలొకేషన్స్ లోనూ జరగాలి. అదే సందర్భంలో బడ్జెట్ ఖర్చులో కూడా జరగాలి అని అంటే వీటిని అన్నిటినీ అధిగమించాల్సి ఉన్న నేపథ్యంలో అటు ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ గారికైనా, అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికైనా కూడా వారి పాలనా దక్షతకి ఒక సవాలుగా ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయనేది వాస్తవం. వాటిని అధిగమించాలి అని చెప్పని, వారి అంచనాలకి ఆశలకు అనుగుణంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పని, అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని సమపాలనలో ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ కు అనుగుణంగా పరిపాలన జరగాలి అని చెప్పని సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మనందరం కోరుకుందాం.